చట్టం చట్టం పరిధిలో చట్టం మరి దానికి ఏ విధమైనటువంటి అవరోధాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ చట్టం తన పని తాను చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన కావాలని తెలంగాణలో చేయవలసినటువంటి పనులు ఎక్కడా చేయట్లేదు. దళితుడు ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ విషయంలో అతని వైఖరి ఏంటో అనేది స్పష్టం చేయాలి. 3 ఎకరాలు దళిత కుటుంబాలకు ఇస్తానన్న విషయంలో కేసీఆర్ని ఏ విధంగా నిలదీస్తున్నాడు అనేది అది కూడా తెలియాలి. ప్రధాన పదవి అయినటువంటి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామీ ఇచ్చి మరిచినటువంటి కేసీఆర్ ఏమో దేవుడైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దయచేసి పోరాటాలు అక్కడ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నాయకత్వం ఏమైతే లేదు. వాస్తవంగా ఆ రోజు రాష్ట్ర విభజన కావాలా, వర్గీకరణ కావాలా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం మన అందరికీ తెలుసు, మీకు కూడా మీడియాలో రికార్డ్ అయ్యే ఉంటుంది. నాకు వర్గీకరణ కన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమని ప్రకటించినటువంటి మందాకృష్ణ ఈరోజు వర్గీకరణ లేకపోతే ఇంకో పేరు మీద రకరకాల పేరు మీద రావడం అనే దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మేము మాత్రం ఒకటే, ఆ రోజు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ఏ పదభాష వాడాడో, లంగాలు, లుచ్చాలు, సన్నాసులు, ఇంకేమున్నాయి తెలంగాణలో అనకూడని మాటలన్నిటిని కూడా ఈయన కూడా వాడి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడం కానీ నాలాంటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి కానీ మీ అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లోనే అవసరమైతే ఉపాధ్యాయ వృత్తికి కూడా రాజీనామా చేద్దామని నేను సంఘానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అవసరాలు, ఉద్యమ అవసరాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ చేయాలి, ఎవరి పరిధిలో ఉంది. ఈరోజు గందరగోళానికి గురి చేయడానికి గురించి ఏంటంటే ఇంత సెన్సిటివ్ టైంలో నేను మాట్లాడటం కూడా సరైనది కాదు. ఏమైనప్పటికీ ఆ విషయాన్ని ఎంతటితో కట్ చేసి మా ఉద్దేశం మాత్రం అది కాదు. మేము మాదిగల సమగ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్, వీళ్ళు మాట్లాడినవా, మీరు మాట్లాడరా? రైట్, సరే. ఈరోజు ముందుగా కొన్ని ఛానల్స్లో మా మిత్రపక్షమైనటువంటి సోము వీర్రాజు గారు ఏదో స్కాములు జరిగిపోతా ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లోనే ఇచ్చారని ఎవరో మిత్రుల ద్వారా తెలిసింది. దయచేసి అలాంటి వాటికి అవకాశం లేకుండా పారదర్శకతతో లాటరీ పద్ధతి ద్వారా చేయడమే కాకుండా కొత్త బార్లు కూడా ఎక్కడా కూడా ఏ విధమైనవి కూడా లేవు. పాత బార్లు కొనసాగించాం. ఎక్కడా కూడా మేము లాబింగ్లో లేకపోతే ఇంకొకటి దళారీ వ్యవస్థ ఇంకో వ్యవస్థ ఇక్కడ లేదు. మరి ఆయన అలాంటి మాటలు అంటారని తీవ్రంగా ఖండిస్తాను. దయచేసి పర్టికులర్గా ఎక్కడైనా జరిగి ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా సోము వీర్రాజు గారిని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం పూర్తి పారదర్శకతో మద్యం పాలసీని అమలు చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు మనం చూస్తే ఇప్పటికీ 54% వరకు వైన్ A4 షాపులు ఓపెన్ అయినాయి. మొత్తంగా 4380 ఉంటే దానిలో ఇప్పటికీ 2351 షాపులు ఓపెన్ అయినాయి. 2351 షాపులు ఓపెన్ అయినాయి. పర్సంటేజ్ వచ్చి 54. వాస్తవంగా ఈ ప్రభుత్వానికి మద్యం యొక్క ఆదాయం మీద ఆధారపడి లేదంటానికి ఇదే సూచిక. ఎందుకంటే ఎప్పుడైనా సరే మద్యం పాలసీ రావడందని, మద్యం అయిపోవడందని ఇమీడియట్గా వెంటనే 100% షాపులు ఓపెన్ చేస్తారు డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళు. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని క్లియర్గా ఫాలో అయ్యి గైడ్లైన్స్ వైలేషన్ ఎక్కడా జరగకుండా దాదాపుగా 3 రోజులు వాచ్ చేసి వివిధ రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఏదైతే రోడ్లు డీనోటిఫై చేసాం. మేము చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా డీనోటిఫికేషన్ కరెక్టే అని ఇచ్చి అది కూడా సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి పాత పద్ధతిని కొనసాగించమని కోరినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా బార్లకు సంబంధించి టోటల్గా ఎంత ఇది 10, 12 అనగా 13 831 బార్లకి ఇప్పుడు 245 బార్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. అంటే పర్సంటేజ్ 30%, 29.52% మాత్రమే. ఇది 11 o'clock రిపోర్టు. ఇంకా ఈ మధ్య 1 పెరిగితే పెరిగి ఉండొచ్చు. ఈరోజు పూర్తిగా మహిళలు కానీ మన జనజీవనం ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా స్వయంగా నాకు తెలియజేసినట్టు అన్నీ కూడా మార్చాం. దాంతోపాటుగా నేను వచ్చిన తర్వాత 6327 బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టాం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, బెల్ట్ షాపులు కానీ, ఎంఆర్పీలు కానీ, డైల్యూషన్ కానీ, బ్రాండ్ మిక్సింగ్ కానీ ఇలాంటి ఎక్కడా చేయడానికి వీల్లేదు. ఇది ప్రధాన ఆదాయ వనరు కాదు, ప్రభుత్వానికి ఇది ప్రధాన ఆదాయ వనరు కాదనే విషయాన్ని
స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడమే కాకుండా టార్గెట్ రహిత ప్రతిసారి 3 నెలలకు మీరు ఎంత టార్గెట్ ఇస్తారని ఇలాంటి గతంలో ఉండేవి. గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ కూడా ఎక్కడా లేకుండా ఈ పాలసీని అమలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మీకు మొన్న కూడా చెప్పాను, ఏ బార్ మీద కానీ వైన్ షాప్ మీద కానీ దేవుళ్ళ పేరు అనేది పెట్టి అగౌరవపరచొద్దని ఆయన చెప్తా ఉన్నారు. ఉదాహరణకు వారి ఆ లైసెన్స్ దారి పేరే వెంకటేశ్వరరావు లేకపోతే ఏదైనా దేవుడి పేరు ఉందనుకోండి, అతను నా పేరు మీద నేను పెట్టుకుంటానంటే కుదరదు. దేవుడి పేరు ప్రొజెక్ట్ చేసే విధంగా కాకుండా అవసరమైతే షాప్ నెంబరు, ఆ A4 షాప్కి 200 300 నెంబర్ ఉంటుంది, ఒక రిజిస్టర్ నెంబరు, ఆ రిజిస్టర్ నెంబర్తో పెట్టుకోండి తప్ప ఎక్కడా కూడా దేవుళ్ళని అపవిత్రం చేయటం కానీ లేదంటే వాళ్ళ పేరు మీద ఇలాంటివి పెట్టడం కానీ కుదరదని చెప్పారు. తప్పకుండా ఆ విషయాలను కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పటికి ఉన్నటువంటి ఆందోళన జిల్లాల వారీగా కూడా తీసుకొచ్చాం. ఆ జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఆందోళన ఉన్నటువంటి ప్రాంతాల్లో వాస్తవంగా ఎలాంటి ఆందోళనలు ఉన్నాయనేది కూడా చార్ట్అవుట్ చేసి అక్కడ వారితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వైన్స్ అని కానీ బార్స్ కానీ ఏర్పాటు చేస్తాం. ఓవర్లుగా చెప్పడమే కాదు, అధికారిక ఉత్తర్వులు కూడా ఇస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అందరికి కూడా మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే, లైసెన్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అది పెట్టకుండా చూడమని తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. లైసెన్స్ అయినా ఇంక ఇన్స్టాల్ అవ్వాలి, పెట్టేటప్పుడు కదా బోర్డు పెట్టేది. వాడు లైసెన్స్ పేరు మీద ఏదో వేసుకుంటాడు, అదే ఇందాక చెప్పింది. ఉదాహరణకు అతని పేరు మీదో దేవుడి పేరు మీద వేస్తే వద్దు, నెంబర్ వేయమని చెప్తా ఉన్నాం. వద్దని చెప్తాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు మరీ మండుకేస్తే ఏం చేయాలనేది అప్పుడు చూస్తాం. 5 రోజులుగా ఆదాయం కన్నా కానీ వాస్తవంగా ఒక 120-130 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటికి కేవలం 45 కోట్లు ఎంత వచ్చిందంటే, అంటే దాదాపు 80 కోట్ల పైగా లాస్ కనపడుతుంది. రెవెన్యూ లాస్ 120 కోట్లు. వచ్చిన ఇన్కమ్ కదా, లాస్ అది కనిపిస్తుంది. వచ్చింది నాకు తెలియలేదు, ఇవ్వలేదు, రిపోర్ట్ లేదు నా దగ్గర. దాదాపు 120 కోట్లు అంటే ఆదాయం వ్యయం రెండు కలిపి బిజినెస్ జరిగింది, లాస్ అయింది. ఇప్పుడు దానిలో మనకు వచ్చేది ఎంత, దీనిలో ట్యాక్స్లు ఎంత, ఈ మధ్యకాలంలో GST కూడా కొంచెం గందరగోళంగా ఉంది. అది యాక్యురేట్ క్యాలిక్యులేషన్ రాలే ఇంకా. క్యాలిక్యులేషన్ గురించి అంటే గతంలో మనము వేరే ట్యాక్స్ల రూపంలో పంపించింది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా మాడిఫై చేయాలనేది కొంచెం క్యాలిక్యులేషన్ అవ్వలేదు. జరగవలసి ఉండగా 120 కోట్లు లాస్ అయ్యాం, అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఏదన్నా కానీ. దాన్ని ఆదాయ వ్యయం ఇప్పుడు 2 రకాలు. గతంలో వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పెట్టి లోపలికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి కొంత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు. ఏది ఇళ్ళు అద్దెలు తీసుకోవడం కానీ మోడిఫై చేసుకోవడం కానీ చేశారు. మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు షిఫ్టింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనం లైసెన్స్ దారుడు ఇచ్చేటప్పుడు షిఫ్టింగ్ పర్మిషన్ కూడా వచ్చిన 24 గంటలు ఇచ్చేయమన్నాం. షిఫ్టింగ్ పర్మిషన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఉదాహరణకి ఏదన్నా లోపలికి వెళ్ళి నక్కల రోడ్లోనే ఎక్కడో అంతకుముందు తీసుకుని ఉంటాడు, అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్డు రమ్మంటుంది, అక్కడ మారాలంటే షిఫ్టింగ్ పర్మిషన్ కావాలి. లైసెన్స్ షిఫ్టింగ్కి పర్మిషన్ కావాలి, డబ్బులు కూడా కట్టాలి. డబ్బుల విషయంలో కూడా మళ్ళీ కొంచెం క్లారిటీ, మన 2 రోజులు అయింది కాబట్టి దాన్ని ఏ విధంగా ఎగ్జామ్ చేయాలనేది కూడా గవర్నమెంట్కి నోట్ పెట్టాం. అది రావడంతో అది కూడా చేస్తాం. ఇప్పుడు మహిళలు గొడవ చేస్తున్న దగ్గర నా దగ్గర 13 కేసులు వచ్చాయి. దానిలో 11 జెన్యూన్గా ఉంటే మార్చాం, మిగతా 2 చోట్ల కూడా డిపార్ట్మెంట్ పంపించాం. జెన్యూనా కాదా? ఇప్పుడు ఉద్యమాలు అనేవి మీ అందరికీ తెలియనేం కాదు. ఒక్కోసారి వ్యాపారపరంగా వైరం ఉన్నా కానీ లేదంటే అవతల మీద వ్యక్తిగతంగా ద్వేషాలతో కానీ ఇలాంటి వాటి వల్ల కొన్ని గందరగోళాలు అవుతాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా అని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలన అనంతరం షిఫ్టింగ్ అవసరమైతే తప్పకుండా చేస్తాం. ఇక్కడ ఒకటే, మహిళలకు కూడా మొదటి రోజు నుంచి నేను ఒకటే మనవి చేస్తాను, మీ ద్వారా కూడా చెప్పాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయటం మా ఉద్దేశం కాదు. నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే పోరాటాలు అక్కర్లేదు, సీసాల బాగలు కొట్టలేదు, కట్టక్కర్లేదు, ఇళ్ళు బాగలు కొట్టక్కర్లా. స్వయంగా నేరుగా నాకు ఫోన్ చేస్తే జెన్యూనిటీ ఉంటే ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఫోన్ నెంబర్ నాకు రోజుకి 200-300 ఫోన్లు వస్తాను. వేసుకోండి ఏమండి. అవును, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏ ఊరు మీది అని, మీది ఏ ఊరో చెప్పండి. మీ ఊరు నేను ఎలా తెలుసుకోగలను? మీ ఊరే చెప్పలేదు కదా. అలా కాదు, మీ ఎవరు అదే ఏ ఊరో చెప్పకుండా మీరు. అవును, ఇబ్బంది ఉన్న దగ్గర అండి, ఇబ్బంది ఉన్న దగ్గర చెప్తా ఉన్నా. మీరు ఏదో వ్యక్తిగతంగా పెట్టుకున్నట్టున్నారు, ఏం కావాలి? అది రైట్ కాదు, మీరు మాట్లాడే విధానం రైట్ కాదు. అవును, నాకు స్వయంగా ఫోన్ చేయమండి, ఫోన్ చేసిన వాళ్ళకి కన్ చేస్తాం. ఎవరు వేసుకోండి, 995131 అందరికి ఉంది, అందరూ ఫోన్లు చేస్తున్నారు, మీకే లేదు. మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అంతే. కానీ ఇప్పుడు మన ఇద్దరికి ఏం వ్యక్తిగతంగా తగాదలేదు కదా, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు?
మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 99514101 కాల్ చేస్తే నేను తప్పకుండా అక్కడ జెన్యూనిటీ చూసేసి షిఫ్ట్ చేస్తాం, ఇబ్బంది లేదు. 9951314101. ఆల్రెడీ మీరు చెప్పకుండా వాళ్ళు చేస్తున్నారు, మీకు తెలియట్లేదు. నేను చెప్పేది అది మీకు అది అర్థం కాలే. నాకు స్వయంగా ఫోన్లు వచ్చినాయి, 13 వచ్చినాయి, 11 షిఫ్ట్ చేసాం. శాఖ దృష్టికి నాకు తెలియదు, నాకు వచ్చినాయి చెప్తా ఉన్నా. శాఖ అంటే ఎక్సైజ్ కమిషనర్ చెప్తా. నాకు 13 కేసులు ఇప్పటికీ నాకు ఫోన్ ద్వారా వచ్చినాయి. 11 కేసులు నేను ఆల్రెడీ పరిశీలి చేశాం. ఆ 2 కేసులు డిపార్ట్మెంట్ పంపించాం. డిపార్ట్మెంట్ పరిశీలి చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం చేస్తాం.